నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాల మేలు చేయడానికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ముందుగా రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు రావులపాలెం సెంటర్లో ఉన్న కళా వెంకటరావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా ఎంకేఆర్ ఫంక్షన్ కి చేరుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున కూడా శ్రీమతి కూడా మన నిజవర్గాలు చూడటం ఎక్కడ కనబడలేదు కానీ ఆయన ఎక్కువగా మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. అలాగే తప్పనిసరిగా మనందరం డైరెక్టర్లో చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు ఒక సలహా తీసుకుంటూ చేయాలి. అలాగే మన ఓటుకు ఇచ్చడం చేయాలని చెప్పి చూద్దామని చెప్పి మన జనసేన అధ్యక్షులు గారు అన్నారు, ఇన్ఛార్జి గారు. ఓటుకు ఎప్పుడు కూడా కలిసికట్టుగా మనందరం ఐక్యపక్షంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యానంద ధన్యవాదాలు చెబుతూ చదువుతున్నాను. ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి, అరటి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు తేవాలి. ఇంకా ఎంతవరకు రైతులకు మేలు చేయగలమో అరటి అనే పంటని, అరటి అంటే తోటలో గెలలు పండించి ఆ గెలలు అమ్ముకోవడం కాకుండా అరటి నుంచి అనుబంధ ఉత్పత్తులైనటువంటి అనేక ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యుయేషన్ చేసి ఒక అరటి పండు నుంచి, అరటి డొప్ప నుంచి, అరటి తొక్క నుంచి అనేకటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేవరపల్లిలో బనానా ఇన్క్యుబేషన్ సెంటర్ అని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం. నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమాలు. సంక్షేమాల వరకు అయితే పెన్షన్స్ ఇవ్వడంలో కానీ, అదేవిధంగా శ్రీశక్తి ఫ్రీ బస్, అలాగే వికలాంగులకు ఫ్రీ బస్, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్స్, అలా రకరకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తూ ఉంది. అమరావతి అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే మన శాసనమండలి సభ్యులు పేరాపతులు రాజశేఖర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శుభాకాంక్షలు వారికి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా చిన్న టైం తక్కువ 2 విషయాలు. ఈ కూటమి ప్రభుత్వం ఇందాక మీ అందరూ కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, మోడీ గారి సహకారంతో నడుస్తున్నటువంటి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో మొన్ననే మనం చూసాం, బండారు సత్యానందరావు గారి అధ్యక్షుడిగా ఈ సంక్రాంతి సంబరాలు మనందరం కూడా చూసాం. ఇవాళ ఒక సీనియర్ నాయకుడు, ఈ జిల్లాలోనే మరి మొదటి నుంచి సీనియర్ అనుకున్న నాయకుడు ఇవాళ సంక్రాంతి సంబరాలు, ఏదో పడవల పోటీలు కావచ్చు, ముగ్గుల పోటీలు కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ ఆయన నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. మనం అందరం కూడా చూసాం, అందరం కూడా వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సందర్భాల్లో ఈ యొక్క కొత్తపేట ఏదైతే ఈ సంబరాల గురించి కూడా ఆయన చాలా సార్లు ఆయన మాట్లాడటం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకసారి వారి సతీమణి సర్పంచ్గా 20 సంవత్సరాలుగా పంచాయతీ ప్రెసిడెంట్గా వానపల్లి గ్రామం బాగా మారుమూల వెనుకబడిన గ్రామాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ గ్రామం రావడం, వారు ఎంతో ఆ గ్రామాభివృద్ధికి అనేక రకాల కృషి చేయడం నిజంగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. పల్లి భీమారావు మంగాదేవి గారిని చక్కని అభివృద్ధి గ్రామంలో సాధించారు. ఆ గ్రామంలో ఏ పార్టీ ఏ ఎన్నికల్లో అయినా, ఎంపీటీసీలైనా, ఏదే సొసైటీలైనా ఏదైనా చక్కగా నిర్వహించుకుంటూ ఉంటారు, అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు.
నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు, అవినీతి ఆశించకుండా పనిచేస్తూ ఉంటారు, కార్యకర్తల కోసం ఇవ్వడం అండి. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రావులపాలెం వచ్చేటప్పటికి నా ల్యాండ్కి వచ్చాను, మా ఊరు వచ్చాను అన్న ఆనందం వస్తుంది. ఇందాక మార్నింగ్ నేను రాజా నుంచి బయలుదేరినప్పుడు నాతో పెద్దలు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి లైబ్రరీ చైర్మన్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వస్తున్నప్పుడు, అమ్మ మీ ఊరు వెళ్తున్నాము, 5 minutes 10 minutes ఉండాలి, గంటలు ఉంచేద్ది అన్నారు. తప్పదంకులు ఇంకా ఇక్కడ మా ఊరు వచ్చాం, మా ఆతిథ్యం కూడా మనందరం కూడా తీసుకుని వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. ఇక్కడ ఈ రోజు చాలా సంతోషంగా అనిపించిందండి. పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్టేట్ లో సంక్షేమము అభివృద్ధి అనేది 2 డబల్ ఇంజిన్ స్పీడ్తో వెళ్ళడం మనం అందరం కూడా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ కోసం కానీ అగ్రికల్చరల్ కోసం కానీ చూసుకున్నట్లయితే చాలా చాలా రెజల్యూషన్స్ అయితే మన గవర్నమెంట్ తీసుకొస్తున్నారండి. రైతన్న మీకోసం ప్రోగ్రామ్ ద్వారా చూసుకుంటే నీరు, వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై ఉన్న ప్రోడక్ట్స్ బట్టి, అండ్ ఇందాక అంకుల్ చెప్పినట్టుగా ఈ కాయిల్కి సంబంధించింది కానీ అగ్రికల్చర్ మార్కెట్ లైక్ అరటి యార్డ్ కోసం మాట్లాడినప్పుడు దీనికి డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ కోసం ఇంకా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు మన ప్రభుత్వం ఇంకా అడుగులు తీస్తుంది. కేవలం ఒక పంట తీసుకురావడం, దాన్ని అమ్మడం, దీనికే కాకుండా నెక్స్ట్ లెవెల్లో అగ్రికల్చర్ అనేది మన స్టేట్ తీసుకున్న రిఫర్మేషన్లో వన్ అండ్ మేజర్ ఇన్ఫర్మేషన్, అది కూడా మన కాన్సెప్ట్ త్రూ జరగడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు మరొకసారి. రైతన్న మీకోసం, రైతు శ్రేయస్వేయంగా వ్యవసాయపరంగా వ్యవసాయం ఈనాడు వృద్ధి రేటు పెరుగుతూ ఉంది. దేశంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తిలో 10% ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు 15% పెంచాలని ఈనాడు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సేద్యం చేస్తూ ఉన్నారు, బిందు సేద్యం చేస్తూ ఉన్నారు. రైతులకి వ్యవసాయానికి గిట్టుబాటు ధరే కాదు, ధాన్యం కొనుగోలులో కానీ అన్ని విషయాల్లోనూ కూడా పెనుమార్పులు తెస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్దామని కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని కోరుతూ, ప్రధానంగా ఈనాడు పల్లి భీమారావు గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా రావటం, మంగాదేవి గారు, భీమారావు గారు రావటం, ఒక సమర్థవంతమైన నాయకుడికి, పనిచేసే నాయకుడికి, ప్రజల్లో ఉండే నాయకుడికి ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున అవకాశం ఇవ్వడం అనేది సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి వ్యక్తికి ఈనాడు మనం మార్కెట్ కమిటీ చైర్మన్ గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. 4 దఫాలైనా 3 దఫాలు 2 దఫాలు వానపల్లి లాంటి పెద్ద పంచాయతీ, 20,000 జనాభా, కొత్తపేట నియోజకవర్గంలోనే 3వ గ్రామం, కొత్తపేట రావులపాలెం తర్వాత వానపల్లి 3వ గ్రామం. అటువంటి గ్రామానికి పెచ్చెట్టి చంద్రమౌళి గారు జిల్లా భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో, మోడీ గారు ఆశీస్సులతో ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు ఎన్నికల్లో కనిపించడం, అవి అనిపించడం తెలియజేస్తాం. మరలా వచ్చేది 2029లో ఎన్డీఏ కూటమి పాలన, దానిని ఎవరు ఆపలేదు. ఈనాటికి ఏదో కళలు కంటా ఉన్నారు, నేను లోతుగా వెళ్ళను కానీ దానిని వారికి వదిలేస్తున్నాను. ప్రజలు నిర్ణయించారు, మొన్నే తిప్పి కొట్టారు, అయినా మీకు జ్ఞానోదయం కాలేదు. రావులపాలెంలో ఒక రైతు బజార్ కూడా ఏర్పాటు చేయాలి, ఇటువంటి అన్నింటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అనేది కొత్తపేటలో కూడా అవసరమైతే